హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యషు క్రియేటివ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, 3 నుండి 4 లవంగాలు, ఇలాచి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒకసారి కలపాలి. తర్వాత ముందుగానే సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలను పోయాలి. మనం బియ్యం ఏ గ్లాస్తో కొలిచామో అదే గ్లాస్తో కొబ్బరి పాలను కొలిచివేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పాలు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీరు వంపి కుక్కర్లో వేసుకోవాలి. ఒకసారి నెమ్మదిగా కలిపి మూత పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే పాల పరిమాణం తగ్గి బియ్యం ఉడుకుతూ ఉంటుంది. ఆ సమయంలో స్టవ్ను సిమ్లో పెట్టి మూతపెట్టి సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో సువాసనగా కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన కొబ్బరన్నం తయారైంది. దీనిని చికెన్ కర్రీతో తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తాదా